తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు కంఠమాలలవేమి కానరావు. మంచి ముత్యపు సరులు మచ్చునకును లేవు. మేల్మి బంగారు దండ మెడకు లేదు. మంచి ముత్యపు సరులు మచ్చునకును లేవు. మేల్మి బంగారు దండ మెడకు లేదు. రత్నాల హారముల్ రంజిల్లగా లేదు. రత్నాల హారముల్ రంజిల్లగా లేదు. గోమేదికపు మాల కూడలేదు. రత్నాల హారముల్ రంజిల్లగా లేదు. గోమేదికపు మాల కూడలేదు. మణుల మాలందు పొతికించగాలేదు. పచ్చల పేళ్లను పొతకలేదు. కలదు కలదు కలదొక్క మాల మీ కంఠమందు. కలదు కలదొక్క మాల మీ కంఠమందు. పూర్వజన్మాల కర్మలు పొందుపరచి బ్రహ్మ మీకిచ్చు పంపెను బరువు మాల. మంచి అయినను చెడుగైన త్రుంచకుండా బ్రహ్మ మీకిచ్చే పంపును బరువు మాల. కర్మలన్నీయు కూర్చిన కంఠమాల. బ్రహ్మ మీకిచ్చి పంపెను బరువు మాల. కర్మలన్నీయు చేర్చిన కంఠమాల. కర్మలన్నీయు చేర్చిన కంఠమాల. కర్మలన్నీయు చేర్చిన కంఠమాల. When you are born from the womb of your mother, you are not born with any garland round your neck made of either pearls, gold, gems, corals or any other precious gem. But round your neck, Lord Brahma has put one garland made up of the fruits of all your actions, be they good or bad. He doesn't add or subtract. He makes a garland out of the fruits of all your actions, puts around your neck and sends you into this world. ప్రేమ స్వరూపులారా, Embodiments of divine love. జన్మకు కర్మమే కారణం. It is action which is responsible for birth. కనుక ప్రతి మానవుడు కూడాను కారణ జన్ముడే. Therefore, every human being is born out of a purpose. కర్మ ద్వారా జన్మించినటువంటి ఈ జన్మకు ధర్మము ప్రధాన పురుషార్థము. Birth which has taken on the basis of action, righteousness is a very important associate. ధర్మమే ప్రథమ పురుషార్థము. The very first goal of human life is dharma, righteousness. ధర్మం అనగా లౌకికంగా పారమార్థికంగా ఈనాడు
లోకములో వ్యవహరింపచేసేటువంటిది జాతి, మత, కుల, వర్ణ, లింగము లేక ఆశ్రమం ఇలాంటి ఆధారమును పురస్కరించుకొని ధర్మములను మనము అనుభవిస్తున్నాము. The type of dharma we are observing and enjoying in the worldly as well as in the spiritual sense is associated and based upon the caste, religion, community, color, sex and also the stage in human life. ఇది సరి అయినటువంటి అర్థము కాదు ధర్మమునకు. This is not the correct meaning for dharma. దేశ కాల పరిస్థితుల ప్రభావములకు లోను కాక సర్వత్రా సర్వమానవునకు సమస్త దేశములకు సమష్టి అయినటువంటి స్వరూపమే ధర్మము. Real dharma transcends the country, the time and the circumstances, and it is applicable to all human beings at all times, in all places and everywhere. మానవుని ధరించినటువంటిదే ధర్మము. What man wears and bears, that is dharma. మానవుని ధరించినటువంటిది మానవత్వమే. What man actually wears is human nature itself. మానవునకు మానవత్వమే ధర్మము. For every human being, human nature itself is real dharma. మానవత్వం అనగా ఏమిటి? What do you mean by manavatvam? మానవత్వం అనగా మనసు, మాట, క్రియయు అన్ని ఒక్కటిగానే అతికియుంటా, మనసునందు ఒకటి, మాటయు క్రియయును వేరు వేరు అయిన విలువలేదు. మాటయు క్రియయును మనసు వేరు వేరు అయిన విలువ ఏమి? మనస్సు, మాట, క్రియ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం. Manavatvam or real human nature is one which is the unity of thought, word and deed. ఈ త్రిపుటి యొక్క ఏకత్వం చేత ఆచరించే సర్వ కర్మలు కూడాను ధర్మములే. Every action performed on the basis of unity of this trinity, that is real dharma. ఈ త్రికరణ శుద్ధితో చింతించేదంతా కూడాను శాంతియే. With purity of three karanas, whatever man thinks and contemplates is also dharma. ఈ త్రికరణ శుద్ధితో నడిచేటువంటి నడతలందరి కూడాను అహింసలే. All the actions and thoughts which are performed on the basis of this purity of these three karanas ఈ is త్రికరణ dharma. శుద్ధితో పలికే పలుకులన్నీ కూడాను సత్యములే. All the words uttered with the purity of three karanas is real truth. కనుక ఇది యావత్ మానవులకే సంబంధించినటువంటిదే ధర్మము. Therefore, dharma is applicable to all human beings. ఒక కాలమునకు, ఒక దేశమునకు, ఒక వర్ణమునకు లేక ఒక లింగమునకు సంబంధించినది కాదు. Dharma is not restricted and confined either to a particular time, country, people based upon religion or caste. కనుకనే దేశ కాలమునకు అతీతమైనటువంటిది కనుకనే ఈ ధర్మమునకు సనాతన ధర్మమని పేరు. The name Sanatana Dharma is given to dharma because this transcends all the limitations of time, place and ఈ circumstances. లౌకికమైన జగత్తునందు నూతనమైన ధర్మములు అనేకముగా వెలువడుతుంటాయి. In a worldly sense, a number of new dharmas start emerging from time to ఇవి time. దేశ కాలములతో కట్టుబడినటువంటివి. They are all with reference to the time and to the country where they take their birth. ఈ దేశ కాలములకు సంబంధించినటువంటి సర్వధర్మములు కూడాను కాలానుగుణ్యంగా కదిలిపోతుంటాయి, మారిపోతుంటాయి. All these dharmas which are having a restrictive influence with reference to the country and the people and the time go on changing. ఈ సనాతన ధర్మమే మారిన మానవత్వమే ఉండదు.
In Sanatana Dharma, there cannot be any change at all. అగ్నికి దహన శక్తి, ప్రకాశము దాని సహజత్వము. The capacity to burn and shine are natural characteristics of ఈ fire. సహజమైనటువంటి యొక్క ప్రకాశము, దహనత్వము ఈ అగ్ని కోల్పోయినా ఇది బొగ్గుగా మారిపోతుంది. If these natural characteristics of burning and shining are lost, fire ceases to be fire, it becomes a charcoal. బెల్లమునకు తీపి దీనికి సహజ ధర్మము. For jaggery, sweetness is a natural characteristic. ఈ బెల్లమునందు ఈ తీపిదనమైనటువంటి సహజ ధర్మమే కోల్పోయినా ఇది మట్టి బుద్దగా రూపొందుతుంది. If jaggery does not have sweetness, it is a ball of mud. అదే విధముగానే మానవుని యందు సహజమైనటువంటి ఈ త్రిపుటి అనగా త్రికరణ శుద్ధి అనేటువంటిది ఉండినంత వరకే ఇతను మానవుడు. In the same way, man can be called man only so long as, and if he has the purity of these three karanas. ఈ త్రికరణ శుద్ధి అనేటువంటి యొక్క దివ్యత్వమును కోల్పోయినటువంటి వాడు కేవలం ఆకార మానవుడే కాని సాకార మానవుడు కాదు. Any man who loses purity of these three karanas is only man in form, but in essence he is not a man at all. మానవ జీవితము అమూల్యమైన మాణిక్యం వంటిది. Human life is a precious gem. మాణిక్యమును మసిబొగ్గులకు అమ్ముకున్నట్టుగా ఈ దివ్యమైనటువంటి మానవత్వాన్ని కేవలము విషయవాసనలకు నిరంతరము అంకితము గావించుకుంటున్నాము. We are wasting our such precious human life as if we are selling a gem in exchange for a useless దీనికి charcoal. కారణం ఏమిటి? What is the reason for this? మనసునందులు అనేక విధమైనటువంటి దోషములు కూడి ఉంటున్నవి. The reason is there are a number of defects in the mind. ఇందులో శాస్త్రరీతిగా ప్రధానముగా 4 దోషములు. As per the scriptures, there are 4 defects. భ్రమ మొదటి దోషము. The first one is Brahma, delusion. రెండవది ప్రమాదము. The second one is Pramadamu, danger. మూడవది కారణాపటన. The third one is Karanapatana. నాలుగవది విప్రలిప్స. The fourth one is Vipralipsa. ఈ 4 యొక్క దోషముల చేతనే మనస్సు మాలిన్యం పొంది తద్వారా తన యొక్క స్వస్వరూపాన్ని మరచి కేవలము ఈ లౌకికమైనటువంటి విషయములందు తాను పాల్గొంటున్నది. Mind gets polluted and corrupt by these 4 features. భ్రమ. First one is Brahma. జగత్తంతైకుడును భ్రమతోనే కూడి ఉంటున్నది. The entire world is saturated with Brahma. వస్తువు Delusion. యొక్క రూపం ఒకటిగా ఉండినా దీనిని అనేక రూపములుగా వేరొక రూపముగా ఇది గోచరిస్తుంటాది. The actual form of every object is one, but it looks differently on account of Brahma. ఇదే భ్రమ. This is Brahma. ఉన్నది ఒకటైతే తలంచటం మరొకటిగా ఉంటుంటాది. The actual fact is one, but man's thinking is different from the truth. సత్యమును అసత్యముగాను అసత్యమును సత్యముగా భ్రమిస్తుంటాది. People get deluded, truth as untruth, untruth as truth. పామును త్రాడుగాను త్రాడును పాముగాను భ్రమిస్తుంటాది. Snake is mistaken for rope and rope for snake. మానవత్వం నిత్యమైనటువంటి భ్రాంతి చేతనే ఆ అసత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కొంతవరకు నువ్వు మర్చిపోతున్నాడు. Man, on account of this kind of delusion, is forgetting truth. దేహము అనిత్యము. Body is impermanent. అనిత్యమునందే నిత్యం ఉంటున్నది. In this impermanent body, there is a permanent entity. నిత్య అనిత్యముల యొక్క స్వరూపమే మానవత్వం. Human being is a combination of both. అనిత్యము దేహము, నిత్యము దేహి. Body is temporary, transient. The indweller is permanent. కానీ దేహిని మరచి దేహమునే సత్యముగా విశ్వసిస్తున్నాము మనము. But we are believing the impermanent body as truth, forgetting the permanent indweller. అసత్యమును సత్యముగాను సత్యమును అనిత్యముగాను మనం విశ్వసిస్తున్నాము. We are confusing ourselves with the truth as untruth and untruth ఈ as భ్రాంతి truth. చేతనే ఏనాటికో ఒకనాడు ఈ యొక్క దేహమును మనం కోల్పోతున్నాము. On account of this delusion and through delusion, ఈ we are giving ప్రమాదములకు up the మనం గురి body. అవుతున్నాము. And thus we are becoming prone to pramadamu or danger. కనుక భ్రమం చేతనే
ప్రమాదం మనకు సంభవిస్తుండాలి. The danger occurs on account of delusion. ఈ భ్రమ ప్రమాదముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపంనే మనము కరణముల ద్వారా అనుభవిస్తున్నాము. A combination of this delusion and this danger is what we really live and enjoy in day-to-day life. మూడవది కరణాపాఠన. The third one is Karana Pakam. కరణమనగా ఇంద్రియము. Karana refers to sense organ. అది ఒక పనిముట్టు. This is only an instrument. పాఠన అనగా దౌర్బల్యము. Pakam means Daurbhalyamu, weakness. ఈ ఇంద్రియములకు ఒక విధమైనటువంటి దౌర్బల్యం ఉంటున్నది. These senses suffer from a type of weakness. మనస్సు స్వయంగా పదార్థమును చూడలేదు. Mind cannot see or perceive any object. కేవలం itself. ఇంద్రియములను ఆధారం చేసుకునే పదార్థమును చూడగలుగుతుండాలి. Mind has been able to perceive objects only through senses. మనస్సు స్వయంగా వినలేదు. Mind cannot hear. చెవులను ఆధారం తీసుకుని విషయంలో వింటూ ఉన్నది. Mind is able to hear only through ears. ఈ విధంగా మనస్సు ఇంద్రియములను ఆధారం చేసుకుని సర్వకర్మలను ఆచరిస్తుండాలి. Mind is enjoying and doing all the activity through the sense అయితే organs. ఈ ఇంద్రియములు అనేక లోపములతో కూడినటువంటివి, But these senses have a number of defects, అనేక దౌర్బల్యములతో చేరినటువంటిది. number of weaknesses. ఇవి కేవలము అనిత్యమైనటువంటివి. They are all impermanent. ఇవి రోగములతో చేరినటువంటివి. They are prone to diseases. ఇట్టి అనిత్యము, అశాశ్వతము, అసత్యమై రోగపీడితమైనటువంటి ఇంద్రియములను ఆధారం చేసుకుని మనసు అనుభవించటం చేత ఈ ఇంద్రియముల యొక్క దోషము మనసునందు ప్రతిబింబిస్తున్నాయి. As mind is enjoying through and on the basis of these sense organs, which are impermanent, which are prone to disease, mind also suffers from కనుక defects. ఇంద్రియ దోషముల చేత మనస్సు మాలిన్యం చెందుతుండాలి. Mind is becoming polluted on account of the defects of the మనస్సు sense చాలా organs. పరిశుద్ధమైనటువంటిది. Mind by itself is really మనస్సు pure. చాలా పవిత్రమైనటువంటిది. It is also sacred. కానీ సహవాసము చేత అది మాలిన్యం పొందుతుండాలి. But it is becoming polluted on account of association. ఈ సంగమ దోషముల చేతనే మానవుడు మంచి చెడ్డలను అనుభవిస్తున్నాడు. Man is enjoying good and bad on account of the association of these two. మట్టి గాలితో సహవాసం చేసుకున్నప్పుడు గగనం వరకు ఎగురుతుంది. When mud makes friendship with air, it goes into the sky. నీటితో సహవాసం చేసుకున్నప్పుడు గుంతలో దిగుతుంది. When it makes friendship with water, it flows downwards. క్రిందికి దిగుటకు మట్టికి కాళ్ళు లేవు. For climbing down, mud does not have legs. ఆకాశమునకు ఎగురుకు రెక్కలు లేవు మట్టికి. For the mud to fly into the sky, it doesn't have wings. సహవాస దోషము చేతనే ఆకాశమును ఎగురుతున్నది, గుంత వరకు దిగుతున్నది. Going into the sky or climbing down into a pond, it is on account of association only. కనుకనే మానవుడు కూడాను ఈ సహవాస దోషముల చేతనే మనసును మాలిన్యము గావించుకొని తద్వారా దుఃఖమునకు విచారమునకు గురి అవుతున్నాడు. Similarly, man also suffers joy or sorrow on account of the association that he makes. మన సహవాసం ఎట్టిదో మనము అట్టివారిగా రూపొందుతున్నాం. We get transformed depending upon the type of company that we keep. దీనినే ఐన్స్టీన్ కూడాను ఒక తూరు చెప్పాడు. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. The same thing was told by Einstein. Tell me your company, I'll tell నీవు you what ఎట్టివారి you are. సహవాసం చేతువో అట్టి స్వభావంనే నీవు కూడాను పొందుతావు. You develop such qualities depending upon the type of friendship that you కనుకనే make. వేదాంతమునందు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం అత్యవసరము మానవునకు. That is why in philosophy it is said that good company is essential for man for getting liberation. ఇంకా నాలుగవది విప్రలిప్స. The fourth one is Vipralipsa. విప్రలిప్స అనగా అసూయ అని దీనికి అర్థం. Vipralipsa refers to jealousy. ఈ అసూయ మహా చెడ్డ గుణం. Jealousy is a great weakness and a sin. ఇది ఉన్నవారిని చూచి ఓర్వలేదు. On account of jealousy, people will not enjoy whomsoever when they see. కలిమి కలిగిన వారిని చూస్తే కొలిమి లేకనే కమిలిపోతుంది. When a person with jealousy sees a rich man, he suffers from a lot of pain and suffering. నిరంతరము పరుల యొక్క దోషములనే వెతుకుతుంది.
Jealousy makes people search for faults in పరుల యొక్క others. కీడునే ఆశిస్తుంది. It always wishes bad of others. మంచిని ఏనాటికి నీ చింతించదు. It never thinks good of others. కనుకనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. తన చింతలు ఎట్టివో తాను అట్టి రూపాన్ని ధరిస్తున్నాడు ఈ యొక్క అసూయ. What man becomes depends upon what he constantly thinks. ఈ అసూయ మానవుని రాక్షసునిగా మార్చుతున్నది. Jealousy transforms a man into a demon. మానవులకు ఈ యొక్క అసూయ అనేటువంటిది మహా పాపకరమైనటువంటి యొక్క దోషము. Jealousy is an extremely sinful defect for every man. ఈ దోషములన్నీ కూడాను మనస్సు పైన ప్రవేశిస్తున్నవి. All these defects leave their influence on mind. మనసు మంచిది అయినప్పటికీ ఈ సహవాసముల చేత మనసు మాలిన్యం పొందుతుంది. Mind by itself is good and pure, but on account of its association, it కనుకనే gets dirty. వేదాంతమునందు మల ఆవరణ విక్షేపములు దూరం గావించుకోమని బోధిస్తుంది. That is why Vedanta teaches that one should free oneself from mala, avarana and ఈ vikshepa. మలినము మలము వంటిదే. This mala is dirty. మలమును ఎవ్వరి కూడాను ప్రీతిగా ఆశించరు. No one likes, ఎవరు చెంత చేర్చరు. no one makes any, no one అదే విధంగానే మాలిన్యము చెందినటువంటి యొక్క మనస్సు ఎవరిని చేరదు. No one likes to have similarly a dirty mind. నది పుట్టే సమయంలో అతి పరిశుద్ధమైనటువంటి జలంగా పుడుతుంది. When the river takes its birth, it is pure. కానీ అనుభవించేటువంటి మనుషుల స్థాయికి దగ్గరికి వచ్చేటప్పటికి కొంత మాలిన్యం చెందుతుంది. But by the time the river reaches the plains to be used by man, it becomes అదే dirty. విధంగానే మనోప్రవాహం అనేటువంటిది పరిశుద్ధంగా ప్రవహించింది. Similarly, the flow of the mind is pure in the beginning. దీనిని అనుభవించేటువంటి మానవుల యొక్క చెంతకు చేరేటప్పటికి మాలిన్యం చెందుతుండాలి. By the time the man starts enjoying the mind tends to become dirty. ప్రపంచంలో ఈ అసూయ ద్వారానే మానవుడు అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు. Man suffers innumerable sorrow on account of the jealousy. ఈ పరుల పైన అసూయ కలిగి వారి చెడ్డను ఎంత కోరుదుమో ఈ ఎదుటివానికి ఆ చెడ్డను కూడా అందించి అంతకంటే అనేక రెట్లు ఆ చెడ్డను తిరిగి తనకే వెనుక తిరుగుతుంది. Whosoever thinks bad of others swayed by jealousy will not merely suffer as much as the other one, but much more than the person for whom he does good. మహాభారతమునందు ఈ అసూయ యొక్క ప్రభావము మీకు అందరికీ చక్కగా తెలిసినటువంటి విషయమే. All of you know the examples of how jealousy make people suffer with reference to Mahabharata. పాండవులను చూచి కౌరవులు ఎంత అసూయపడిరో తిరిగి కట్టగడపటికి ఆ అసూయ వారికే వెనుకకు తిరిగి వారినే ధ్వంసం చేసింది. Kauravas were swayed by jealousy whenever they were looking at Pandavas. సర్వనాశనము గావించింది. Jealousy harmed Kauravas much more than Pandavas. Destroyed them completely. ఈ అసూయ చేత క్రోధము పెరుగుతుంది. Jealousy brings about anger. క్రోధము కలిగినటువంటి వానికి మానవత్వం ఏమాత్రం కూడా అర్థం కాదు. Anger destroys humanity in man. తన కలిమి భంగపుచ్చును తనకు గల గౌరవంబు దగ్ధము సేయును తన వారల కెడసేయును జనునకు కోపంబు వలన సర్వము చెడుగు. Anger destroys one's richness, one's honor. It makes all his friends and relatives distant to him, and it completely spoils and destroys humanity in man. కోపము కలిగిన వారికి ఏ పనియు ఫలింపకుండు ఎగ్గును గలుగు పాపపు పనులను చేయుచు ఛీ పొమ్మనిపించుకొనుట చేకూరుజుమీ ఛీ పొమ్మనిపించుకొనుట చేకూరుజుమీ. Whosoever suffers from anger will never achieve success in any of his undertakings, and he will indulge in all sorts of sinful activities. He will be damned by everyone as most unwanted person, and he will suffer from all quarters and in number of ways if he suffers from anger. ఇట్టి మాలిన్యముతో కూడినటువంటి మనసుతో మనము సాధన చేసినప్పుడు ఈ సాధనలు ఎట్లా ఉంటాయి? బురదను బురదతో కడిగినట్టుగా ఉంటాయి.
When we undertake to do sadhana with a mind full of defects, how can we achieve any success at all? It is like washing a muddy vessel with mud itself. కనుక మనస్సుకు కూడినటువంటి ఈ దోషముల చేత ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇది ఏమాత్రం కూడా పరిశుద్ధము కాదు. Whatever sadhanas you perform with a mind full of dirt and defects, you will never achieve any fruits. మొట్టమొదట మనసుకు చేరినటువంటి ఈ మాలిన్యాన్ని మనము నిర్మూలం గావించుకోవాలి. In the very first instance, we will have to purify the mind. ఇది and ఏ cleanse రీతిగా it. నిర్మూలం అవుతుంది? How can we cleanse it? సంఘ సేవ యందే, ఏక భావమునందే, ఏకాత్మనందే ఈ యొక్క మాలిన్యం నిర్మూలమవుతుంది. We can purify the mind only through service to society, through thinking unity of all the human beings and unity of Atma. కనుక మనము ఏకాత్మ భావాన్ని మనం పొందాలి. Therefore, we should experience and enjoy Ekatma Bhavana, ఈ unity of ఏకాత్మ Atma. భావము సేవ యందు మాత్రమే మనకు లభ్యమవుతుంది. This kind of unity of Atma can be experienced only ఈ through service. మనస్సుకు మరొక పేరు కూడా ఉంటున్నది, అంతఃకరణ అని. There is one more name given to mind, that is Antakarana. అంతఃకరణ అనగా లోపల ఇంద్రియము, లోపల పనిముట్టు అని. Antakarana actually means inner instrument. అంతఃకరణ యందు ఇది నిత్య అనిత్య విషయాన్ని పరిశీలన గావించడానికి ప్రయత్నిస్తుంది. The inner instrument, Antakarana, tries to discriminate between permanent and impermanent ఈ things. నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి ఒక స్వభావం కలిగటం చేత దీనికే బుద్ధి అని పేరు వచ్చింది. The name Buddhi has been given to Antakarana, the intelligence, on account of its power to discriminate between permanent and impermanent ఇది things. మహా సూక్ష్మమైనటువంటిది. This is extremely subtle. దేహము కంటే ఇంద్రియము, ఇంద్రియము కంటే మనసు, మనసు కంటే బుద్ధి, ఒకదానికంటే ఒకటి అతి సూక్ష్మమైన స్వరూపాలు. Compared to body, the senses. Compared to senses, mind. Compared to mind, intellect. Each one gradually is more and more subtle and subtle. ఈ బుద్ధి కంటే సూక్ష్మమైనటువంటిది ఆత్మ. Subtler than the intellect is Atma. ఈ బుద్ధి ఆత్మకు సమీపంగా ఉండటం చేత ఇది మహా ప్రభావవంతమైనటువంటిదిగా ఉంటాది. On account of the close association of intelligence with Atma, it is extremely powerful. బుద్ధి గలవాడే శ్రద్ధను పూని జ్ఞానమును పొందగలడు. A person who is endowed with real intelligence alone will have Shraddha and would be able to achieve అయితే the ఈ end of life. బుద్ధి అనేది ఒక అద్దం వంటిది. But this intelligence can be compared to a mirror. అద్దం ఎంత పరిశుద్ధమైనటువంటిది అయినప్పటికీ దానికి వెనుక భాగము లోపల ఒక రసాయనం పూయాలి, పాదరసం అనేటువంటి దాన్ని పూయాలి. Whatever be the purity of the mirror, if you want to get your image reflected, mercury must be applied to the back of the mirror. అద్దమునకు పాదరసం ఒకవైపున పూసినప్పుడే నీ ప్రతిబింబం అందులో స్పష్టంగా కనిపిస్తుంది. You would be able to see the reflection of yourself in the mirror only when to the back of the mirror mercury is applied and made to reflect. అట్లు కాకుండా అద్దము ఎంత పరిశుద్ధమైనటువంటి అయినప్పటికీ పాదరసమే పూయకుండినా నీ ప్రతిబింబం అందులో కనిపించదు. However clean a mirror may be, without mercury on the back of it, you will not be able to get yourself reflected in it. అటులనే బుద్ధి చాలా పవిత్రమైనటువంటిది, విలువైనటువంటిది, ఘనమైనటువంటిది అయినప్పటికీ దీనికి మరొక వైపున ప్రేమ అనేటువంటి రసాన్ని పూసినప్పుడే ఇందులో నీ యొక్క స్వస్వరూపాన్ని సుస్పష్టంగా నీవు చూడగలవు. You would be able to realize yourself reflected in buddhi only when this buddhi or intelligence is backed up by love. ప్రేమ చేతనే నీవు నీ స్వస్వరూపాన్ని నీవు దర్శించగలవు. Only through love you can get your own self-image, స్వస్వరూప self-realization. తత్వాన్ని గుర్తించడమే సరి అయినటువంటి మానవత్వం. A real human nature lies in realizing who you really ఈనాటి are. మానవుడు తనను తాను మరచి ప్రపంచాన్ని తెలుసుకున్నట్టుకై ప్రయత్నిస్తున్నాడు. Today's man is forgetting himself, but he is trying to know all about the world.
మానవునికి అన్నీ తెలుసును కానీ తానెవరో తనకు తెలియదు. Man knows everything excepting who he really is. తనను తాను తెలుసుకొనక అన్నీ తెలుసుకుని ప్రయోజనమేమిటి? What is the use of knowing everything else without realizing who he really is? కనుక మొట్టమొదట తన్ను తాను తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. Therefore, in the first instance, man must make an effort. ఈ తన్ను తాను తెలుసుకున్నట్టుకు ప్రేమనే ఆధారము, ప్రేమనే ప్రధానము, ప్రేమనే ప్రమాణము. To know who he really is, that he can do only through the help of love. It is the basis. కనుకనే బుద్ధిని ఉపనిషత్తులు ఒక పక్షిగా పోల్చుకున్నాయి. That is the reason why intelligence has been compared to a bird in Upanishads. ఈ పక్షికి తల ఒక్కటి, రెండు రెక్కలు, ఒక్క తోక ఉంటుంది. For this bird, there is one head, two wings, and one tail. ఈ తలకే శ్రద్ధ అని ఒక పేరు పెట్టారు. This head of the bird is called Shraddha, interest. కుడివైపున రెక్కకే ఋతము అన్నారు. The right wing is called Ruttam. ఎడమ వైపునటువంటి రెక్కకే సత్యం అన్నారు. The left wing is called Satyam, truth. తోకనే యోగము అన్నారు. The tail is called Yoga. ఏ తర్వాత శ్రద్ధ అనగా బుద్ధి అనగా శ్రద్ధ, ఋతము, సత్యము, యోగముతో కూడినటువంటిది. Buddhi really means the one which has got Shraddha, Ruttam, Satyam and Yogam. శ్రద్ధ అనగా ఆసక్తి. Shraddha means interest. ఈ శ్రద్ధనే లేకుండిన మానవుడు ఏ చిన్న కార్యమును కూడాను పూనుకోడు. Man will not be able to achieve anything at all without Shraddha. శ్రద్ధ Interest. కలవాడు ఎట్టి ఘనకార్యమైన కూడాను సాధించగలడు. A person who has interest can achieve any impossible కనుకనే task. వేదాంతమునందు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. That is why Vedanta has described any person endowed with Shraddha ప్రతి can achieve మానవునికి కూడాను success. శ్రద్ధ ఉన్న చోట ఎంతటి కష్టమైనటువంటి యొక్క దీనినైనా సాధించడానికి పూనుకుంటాడు. Whatever obstacles man may face, he will be able to achieve success if he has Shraddha. శ్రద్ధనే లేకుండా ఏ చిన్న కార్యమును కూడాను వాడు విజయాన్ని సాధించలేడు. If he does not have interest, even a small thing cannot be achieved by a person. కనుక శ్రద్ధతో కూడినటువంటిది బుద్ధి. Therefore, Buddhi is associated with interest. ఇంకా ఋతము. The next one is Ruttam. ఋతము అనగా Ruttam refers to కేవలము త్రికరణములతో కూడినటువంటిది. that is associated with the three మనస్సు, instruments. వాక్కు, క్రియ మూడింటి యొక్క ఏకస్వరూపమే ఋతము. Ruttam refers to the unity of thought, word and deed. ఏ తర్వాత ఈ త్రికరణ శుద్ధితో కూడినటువంటిదే బుద్ధి అని. The sum and substance of it is that Buddhi is associated with purity of three ఇంకా instruments. సత్యము అనగా ప్రాకృతమైనటువంటిది కింద చూచినది చూచినట్టు, విన్నది విన్నట్టు, చేసినది చేసినట్టు వాక్కు ద్వారా ఉచ్చరించడమే ఇది సత్యం. In a worldly sense, Satyam refers to conveying through word things which you have seen as you have seen, which you have heard as you have heard, and which you have experienced as you have అయితే experienced. సత్యమునకు ఋతమునకు ఉండినటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. But we have to make an effort to find out the difference between Ruttam and Satyam. సత్యము అప్పటికప్పటికి జరిగేటువంటి యొక్క విషయాన్ని మాత్రమే వివరంగా బోధిస్తుంది. Truth, Satyam, is associated with explaining things at that point of time కానీ when things ఋతము happen. త్రికాలములు ఎందుకును మారనటువంటి సత్యాన్ని గుర్తిస్తుంది. Ruttam tries to expound truth which transcends all the three times. ఒక వ్యక్తి నీవు చూచినప్పుడు బుష్ కోట్ వేసుకోవచ్చు, ప్యాంటు ధరించవచ్చు. At a particular time when you have seen a person, he might have worn a bush shirt and a pant. అప్పటికి అది సత్యమే. For that moment, it is truth. రేపటి దినముకు అతనికి పైజామా వేసుకోవచ్చు, కుర్తా వేసుకోవచ్చు. The following day, he may wear kurta and paijama. రేపటికి అది అసత్యము. For the following day, what was the previous day is untrue. అప్పటికప్పుడే నీవు గుర్తించినప్పుడు కలిగినటువంటిదే సత్యము. Things which are appropriate to that particular moment is truth. త్రికాలమునందు కూడాను మారనటువంటిదే ఋతము. Things which do not undergo change in all the three times, that is Rutta. కనుక శ్రద్ధ, ఋతం, సత్యముతో కూడినటువంటిది బుద్ధి. Buddhi or intelligence is one which is associated with Shraddha, interest, Ruttam and Satyam. ఇంకా తోక, ఇదే యోగం.
then the tail, and that is yogam. యోగమనగా ఏమిటి? What do you mean by yogam? కూడిక, చేరిక. It is coming together, linking up, bringing together. ఒకదానితో ఒకటి చేర్చేటువంటి యొక్క సమత్వంతో కూడినటువంటిది. It is that which brings two items together. చిత్తవృత్తులకు లోబడినటువంటిది. It is one which is not subjected కనుకనే to పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధక అన్నాడు. చిత్తవృత్తిని అరికట్టేటువంటిది. yoga is one which controls the tendencies of the ఆ mind. చిత్తవృత్తులు అరికట్టినప్పుడే తాను ఎట్టి ప్రదేశమునకైనా ఏ సమన్వయందైనా కూడాను తాను ప్రయాణం చేయగలదు. If one has complete control over one's mind, he can go to any place, still he will have the peace. గాలిలో కూడాను ఎగరగలదు. He can even fly in the air. ఈనాడు పక్షులను మనం చూస్తున్నాము. Today we see birds. రెండు రెక్కలు ఒక తోక ఉండటం చేతనే ఆకాశంలో సంచరిస్తున్నాయి. As the birds have two wings and a tail, they have been able to రెక్కలు ఉండి తోక fly in the లేకపోతే sky. కూడాను అది సంచరించలేదు ఆకాశంలో. Without the tail, even if they have wings, they cannot తోక ఉండి go రెక్కలు into the లేకపోతే sky. కూడాను అది ఆకాశంలో ఎగరలేదు. Similarly, it may have a tail, if it doesn't have wings, it cannot fly in the sky. కనుకనే బుద్ధి అనేటువంటిది సర్వవ్యాపకత్వాన్ని పొందడానికి ఈ విధమైనటువంటి ఋతము, సత్యము, యోగము ఈ మూడింటి యొక్క ఆధారం చేతనే ఇది బుద్ధి పవిత్రమైన సూక్ష్మ స్వరూపాన్ని పొందుతుండాలి. Intelligence will be able to just get its powerful, subtle influence of knowing everything if it is associated with Ritam, Satyam and Yogam. కనుకనే బుద్ధి గ్రాహ్యమతీంద్రియం అన్నారు దీనిని. That is why it is said, intelligence can grasp things which cannot be grasped by ఈనాటి mind or మానవుడు senses. బుద్ధి గొప్పదా, మేధస్సు గొప్పదా అని విచారణ చేసుకుంటే అనేక మంది పండితులు మొదలు పామరుల వరకును మేధాశక్తే గొప్పదని నిర్ణయం చేస్తారు. If you ask the present day scholars whether Buddhi or Medas, which is superior, they will say Medas is superior to Buddhi. కానీ ఇది వేదాంతము కాని ఉపనిషత్తులు కాని దీనిని అంగీకరించవు. But Vedanta or Upanishads will not agree with this view. బుద్ధి కంటే మేధాశక్తి చాలా చిన్నది అని భావిస్తుంది. Vedanta considers Buddhi, Vedas as బుద్ధి very ముందు small. మేధాశక్తి ఏమాత్రం కూడా పనికిరాదని నిర్ణయం చేస్తుంది. The intellectual power is never comparable to the pure intelligence. ఒకానొక సమయం నందు విక్రమాదిత్యుడు ఈ బుద్ధి గొప్పదా మేధాశక్తి గొప్పదా అని ఒక పెద్ద సమావేశం కల్పించాడు. Once upon a time, King Vikramaditya called an assembly to find out whether Buddhi is ఈ greater చేరినటువంటి or పండితులు Vedas. అందరూ కూడాను మేధాశక్తిని ఎక్కువగా భావిస్తూ వచ్చారు. All those pandits who have assembled in the assembly, they consider Medhasakti as superior to Buddhi. విక్రమాదిత్యుడు లేచాడు. Vikramaditya got up. ఆస్థ స్వాస్థాయద నస్వాత్ మేధం కిం ప్రయోజన అన్నాడు. అనగా ఆస్థ అనగా ఇక్కడ ఆస్థ అనగా కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆసక్తి అని. He said, interest. స్వాస్థ అనగా స్థిరత్వము అని. The second one is Sthiratamu, steadiness. ఇక్కడ ఆసక్తి స్థిరత్వము అనేటువంటి మేధాశక్తి ఏమి ప్రయోజనం బుద్ధి ముందు అని నిర్ణయం చేశాడు. What is the use of having intellectual power which is not based upon interest and steadiness? He asked. ఈనాటి మేధావుల యందు ఒక స్థిరత్వం ఎక్కడ కూడాను కనిపించదు. In today's intellectuals, you don't have that interest and steadiness. సామాన్యమైన మానవుని యందైనా కూడాను ఒక స్థిరత్వం ఉంటాది కానీ మేధావుల యందు ఒక స్థిరత్వం అనేటువంటిదే ఉండదు. Ordinary human beings may be steady, but this వారు intellectuals గొప్ప are never మేధావులమని steady. అనుకుంటుంటారు కానీ అన్నింటి యందు సందేహములే వారికి. They call themselves great intellectuals, but in everything they have got మేధాశక్తి యొక్క doubts. ప్రభావం ఇది. This is the result of all దేనిని their కూడా intellect. విశ్వసించడు. They never believe anything. అలాంటి విశ్వాసం లేని మేధాశక్తి ఏమి ప్రయోజనం? Intellect devoid of faith. What is its use at all? కనుక స్థిరత్వం అనేటువంటిది ఉండినటువంటిది బుద్ధి. Intelligence is one which is ఆసక్తితో based upon కూడినటువంటిదే steadiness, బుద్ధి. associated with రుణముతో interest.
ఋతముతో చేరినటువంటిదే బుద్ధి, associated with Rutam, సత్యముతో కూడినటువంటిదే బుద్ధి, associated with Satyam, యోగముతో కలిసినటువంటిదే బుద్ధి, associated with Yogam, శ్రద్ధతో చేరినటువంటిదే బుద్ధి. associated with interest. ఇన్ని పవిత్రమైనటువంటి గుణములు కలిగినటువంటి ఈ బుద్ధిని మేధాశక్తి ముందు ఏమాత్రమైనా పోల్చుకున్నట్టు వీలవుతుందా? How can we compare intelligence which is associated with such great qualities? కనుక ఈనాటి మానవులు యందు మేధావుల కంటే బుద్ధిమంతుడు కావటము అత్యంత ఉత్తమం. It is better to be an intelligent person rather than a mere intellectual. బుద్ధిమంతునకు వినయ విధేయతలు ఉంటాయి, An intelligent person will have obedience and humility. విశ్వాసములు స్థిరత్వములు ఉంటాయి. He will have faith and steadiness. మేధావులు యందు వినయ విధేయతలు ఏమాత్రం కూడా కనిపించవు. But intellectuals will never have that kind of humility. మేధావులకు అహంకారము ఇమిడిపోతుంటాది. Intellectuals will be having ఈ full of బుద్ధి కంటే arrogance. అహంకారం మరింత సూక్ష్మమైనటువంటిది. Ahankara or ego is subtler than the intelligence. కనుకనే బుద్ధిని కూడా నువ్వు భ్రష్టు పట్టిస్తుంది అహంకారము. This ego can confuse even in intellect. కనుక మనము అహంకారమునకు చోటివ్వక బుద్ధిని అనుసరించి మనము దివ్యత్వాన్ని మనం అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. We should make efforts to understand divinity, freeing ourselves from ego, following intelligence which is pure. ఆనాటి మహామేధావులు బుద్ధికే ఎక్కువ ప్రాధాన్యత చేకూరుతూ వచ్చారు. In those olden days, people gave a lot of importance to pure intelligence. శంకరుల వారు జయత్ యాత్ర జరిపినప్పుడు మండల మిశ్రుని దగ్గర వాదోపవాదము జరిగింది. When Shankaracharya went on a journey of victory, he entered into an argument with ఈ Mandana ఇరువురికి Mishra. కూడాను ఒక విధమైనటువంటి వాదోపవాదములు ప్రారంభమైనాయి. There were arguments between Mandana Mishra and Shankaracharya. ఎవరు విజయమును సాధించారు, ఎవరు అపజయమును పొందారు అనేటువంటి దాన్ని నిర్ణయించేటువంటి వాడు ఒక్కడ ఉండాలి. There is a need for someone to offer a judgment as to who is victorious and who is defeated. జయాపజయమును నిర్ణయించేటువంటి ఒక జడ్జి ఆ ఇరువురికి అవసరమైంది. There is a need for such kind of judge to decide who is victorious or who is శంకరుల వారు defeated. యోచించారు. Shankaracharya thought about it. వృతము, సత్యము, యోగము, శ్రద్ధ ఉండినటువంటి వ్యక్తియే మా యొక్క ఇరువురి యొక్క విషయాన్ని జయాపజయమును నిర్ణయించేటువంటి అధికారం అనుకున్నాడు. And such pure intelligence అలాంటి alone. వారికి ఏ విధమైనటువంటి భేదములే ఉండవు. Such people will never have any prejudices. వృతం ఉంటున్నది, త్రికాలముల యొక్క యోచన, త్రికాలముల యొక్క సమన్వయము, He will have Rutam which brings about సత్యం ఉంటున్నది, equal-mindedness. అప్పటికప్పటికి విజయాన్ని సాధించేటువంటి యొక్క సత్యము. And he will also have Satyam which is based upon truth. ఇట్టి గుణములు కలిగినటువంటి వారు జయాపజయములు ఎవరిదైనా కూడాను నా పర అనేటువంటి భేదము లేకుండా నిర్ణయించగలరు. Such people who are endowed with such great qualities will be deciding impartially who is victorious and who ఈ is defeated. జడ్జిమెంట్ కోసం జడ్జిని మండల మిశ్రుని భార్య అయినటువంటి ఉభయ భారతిని నిర్ణయించాడు శంకర్ల వారు. Great Shankaracharya decided Ubhaya Bharati, wife of Mandana Mishra, is endowed with these great qualities. She could be the judge. చూచారా, ఏ భర్తతో తాను వాదన చేస్తున్నాడో ఆ భర్త యొక్క భార్యనే జడ్జిగా నిర్ణయం చేసుకున్నాడు శంకర్ల వారు. You can see for yourself. So great Shankara decided the wife of his opponent as a judge. ఈ విషయాన్ని చక్కగా విచారిస్తే ఈ ఉభయ భారతి ఎంతటి గుణవంతురాలో, ఎంతటి మేధావంతురాలో, ఎంతటి శ్రద్ధ నిష్ఠలు కలిగినటువంటిదో, ఎంత పవిత్రమైనటువంటి హృదయమో అర్థమవుతుంది. You can easily understand how sacred, how pure-hearted, how extremely virtuous lady Ubhaya Bharati was. కనుకనే ఈ లోకమునందు దైవత్వమునకు, భిన్నత్వమునకు, లోకత్వమునకు, జీవత్వమునకు నిర్ణయం చేసేటువంటి అధికారము ఎవ్వరికి లేదు. No one in this world has a right or authority to judge and criticize divinity or any other even human being. కారణమేమనగా లోక మానవులు భ్రమతో కూడినారు. The reason is the worldly people are full of delusion, భయముతో చేరినారు. full of fear. కనుకనే ఈ భయభ్రాంతులనేటువంటిది మానవులకు అనేక విధములైనటువంటి అశాంతికి గురి చేస్తాయి. A person swayed by delusion and fear will be full of restlessness and agitation of the mind. భయభ్రాంతులకు మనం దూరమై
ఈ ప్రమాదమునకు తప్పించుకోవాలంటే ఒక్క ప్రేమతత్వాన్ని మాత్రమే పెంచుకోవాలి. Only by cultivating love, you can free yourself from delusion ఈ and ప్రేమ fear. చేత సర్వ మానవుని యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించి వర్తించాలి. One can also conduct oneself realizing that the same Atma is existing in everyone through love. ఈ సత్యమును నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక అన్ని రంగముల యందు కూడా ఈ సత్యాన్ని చక్కగా స్పష్టీకరణ చేస్తుంది. This truth is established in all walks of life, be it political, religious. సైంటిస్టులు Economic, ఎంతవరకు scientific. దీనిని పరిశోధన చేస్తూ వచ్చారు. Scientists undertook research in a number of ways. ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అని అనేక రకములుగా దీనికి పేర్లు పెట్టుకుంటూ వచ్చారు. They have given a number of names like electrons, protons, neutrons, ఈ etc. అన్నింటి యందు ఉండినటువంటి దివ్య శక్తి ఒక్కటే. But there is only one divine power which is ఆ inherent in ఒక్క all దివ్య these three. శక్తిని మనం గుర్తించుకుంటే ఇంకా అన్నింటి యందు కూడా మనము ఏమాత్రం కూడా యోచించనక్కర్లేదు. If we can realize that divine power, then there is no need for ఒకడు bothering మైసూర్ about పాక్ అంటాడు, anything ఒకడు else. గులాబ్ జామ్ అంటాడు, ఒకడు బర్ఫీ అంటాడు, ఒకడు పాలకోవ అంటాడు, ఒకడు కీర్ అంటాడు. ఎందుకయ్యా ఇన్ని పేర్లు? ఒక్క చక్కెర అన్నింటి యందు ఉన్నది అనే సత్యాన్ని గుర్తించుకుంటే ఇందులో ఏమాత్రము భేదం ఉండదు. One person calls by one name the sweet like gulab jamun, barfi, etc. But if only one realizes that sugar is common for all, then there is no. కనుక ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ లో ఉండినటువంటిది ఒక్క దివ్య శక్తి ఒక్కటే. There is only one common divine power in దీనికి electron, ఉపనామములు వేరు proton. వేరు కానీ దివ్యత్వం ఒక్కటే. The name and form is different, but divinity is the same. మతములన్నీ వేరు మార్గంపు ఒక్కటే, వస్త్ర భేదము వేరు వస్తు ఒకటే. Religions are different, but the path is the same. శృంగారములు వేరు బంగారమొక్కటే, పశుల వన్నెలు వేరు పాలు ఒకటే. The jewelry is different, but gold is the same. The color of the animals is different, but the milk జీవ is the same. జంతువులు వేరు జీవుండు ఒక్కడే, The పూల జాతులు వేరు పూజలొకటే. living beings are different, but God is, the indweller is the same. The flowers are different, but worship is the same. తెలివి లేకను బహుబాధ బద్ధులైరి, Losing intelligence, people are suffering from various types of sorrows and sufferings. బ్రతుకు కోసము బహుబాధ బద్ధులైరి. For eking out ఈ లోక సంబంధమైన బ్రతుకు నిమిత్తమై ఇన్ని విధమైన భేదములను పుట్టించుకుంటూ వస్తున్నారు. all these differences are the creation of man. It is to eke out one's own livelihood. దీని పేరే ప్రకృతి. The name of this itself is nature. ఈశ్వరి యొక్క శక్తి యొక్క స్వరూపమే ఈ ప్రకృతి. Prakriti or nature is only the power of ఈ God. ప్రకృతికి జగత్తు అని మరొక పేరు. Another name for this nature or creation is Jagat. జగత్ అనగా ఏమిటి? What do you mean by Jagat? జా గత్ వచ్చిపోయేటువంటిది ఈ జగత్తు. Jagat refers to things which come and go away. ఇందులో శాశ్వతమైనటువంటిది ఒక్కటి లేదు. There is nothing which is permanent in this Jagat. ఈ జగత్తునందు అన్ని శాశ్వతమే, అన్ని అశాశ్వతమే. In this Jagat or world, everything is permanent and everything is impermanent also. ఈ సత్యాసత్యములతో కూడినటువంటిది, నిత్య అనిత్యములతో కూడినటువంటిది ఈ జగత్తు. This world is a combination of truth and untruth, and permanent things and impermanent things. త్రికరణ శుద్ధితో కూడినప్పుడు అన్ని సత్యమే. When you have purity of these three karanas, త్రికరణములు everything is వేరు true. వేరైనప్పుడు ఇదంతా అసత్యమే. When there is a divorce between these three karanas, then there will be, everything will be కనుక impermanent. మానవుడిగా బ్రతకాలనుకుంటే త్రికరణ శుద్ధిని మనం పెంచుకోవాలి. If you want to live like a man, a true man, develop purity of త్రికరణ three శుద్ధి karanas. కలవాడే మానవుడు. Only that person who has purity of three అట్టి karanas is మానవత్వం alone man. చేరినటువంటి వాడే మానవుడు. Only such person who has got this divinity alone is man. లేకపోతే మానవుడే కాదు. Otherwise, he cannot be called a man at all. ఏనాడు ఈ త్రికరణ శుద్ధితో మానవుడిగానే మనం జీవిస్తామో ఆనాడే మాధవత్వం అనేటువంటిది మనకు చక్కగా అర్థమవుతుంది. We can understand divinity only when we live with purity of three karanas. ఈ శుద్ధి మనకు కలగాలనుకుంటే
చిత్తస్య శుద్ధయే కర్మ. కర్మను ఆచరించాలి. If you want to achieve purity of these three karanas, undertake ఎట్టి work కర్మలు and service. ఆచరించాలి. What type of work should you undertake? పవిత్రమైన కర్మలు, పరోపకార సంబంధమైనటువంటి కర్మలు, Sacred work, useful to others. Such work. సమాజ కర్మలు, Service to the society. సహజమైనటువంటి ప్రేమ కర్మలు, Natural deeds which are based పరులకు upon ఆనందం love. అందించేటువంటి కర్మలు, Deeds which give a lot of పరులకు joy to అపకారం others. చేసే కర్మలు కాదు. Not deeds which will harm others. ఉపకార సంబంధమైనటువంటి కర్మలు ఆచరించాలి. All helpful activities should be undertaken. అతనే ధన్యుడు అని Such a person alone is justified. వేమన చిన్న పదములతో చెప్పాడు. Vemana has conveyed this in small little words. నొప్పించక తానవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు వేమ అన్నాడు. ఒకరిని నొప్పించక తాను నొప్పించుకోక ఇతరులకు సరైనటువంటి సేవను సలుపుతూ తప్పించుకుని తిరిగేటువంటి యొక్క ధైర్యాన్ని మానవుడు పొందాలి. Man has to attain such a state of divinity wherein he doesn't hurt others, he doesn't get hurt by others, he goes on conducting himself in such ఈ a way. 18 పురాణములు కూడాను దీనినే బోధిస్తూ వచ్చినాయి. All the 18 Puranas, అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అని 2 పదములతో చెప్పింది. all these 18 scriptures have taught one truth, and that is help ever, hurt never. ఇతరులను నొప్పించకుండా సాధ్యమైనంత వరకు వారికి సహాయం చేసేటువంటి మార్గంలో మనం ప్రవేశించడమే దీనికి పవిత్ర సేవ అని ఒక పేరు. Sacred service is the name given to all such activity which does not hurt others, but which will be helpful to others. కనుక భగవత్ నామము చేత సేవలు సలుపుతూ పరోపకార దీక్షను పొంది మన దివ్యత్వాన్ని మనం గుర్తించి ఆత్మతత్వంలో ఆనందాన్ని అనుభవించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. Chanting the name of the Lord, we should undertake service activity and serve others, realize our own divinity and reach the goal of life. Thus, I bring the discourse to a close. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం 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 బ్రహ్మ